మరీ ఎక్కువ మెలో డ్రామాటిక్ చేయడం ఎందుకులే అన్నట్టుగా అనుకున్నారో ఏంటో, పెద్దగా డ్రామా కానీ లేకపోతే ఆ ఎమోషన్ కానీ సెంటిమెంట్ డ్రామా అనేది నేను నెగిటివ్గా అనట్లేదు, మామూలుగా ఎమోషనల్ వేవ్ కానీ ఆ వేవ్ పెద్దగా పెట్టకుండా జస్ట్ లైక్ దట్ అలా కప్పిచ్చామా పంపించామా అన్నట్టుగా అయితే తూతూ మంత్రం లాగా చేసినట్టుగా అయిపోయింది కదా. ఎనీవే, బిగ్ బాస్ మీద అంత ప్రేమ పెంచుకున్నాడు, అంత ఇది పెంచుకున్నాడు, ఎట్టకేలకు బిగ్ బాస్కి రావడమే ఒక వింత అవుతే ఓకే, లక్ మీద వచ్చిండో అంతమంది సపోర్ట్ చేసిండ్రు ఓకే అని అనుకుంటే, కేవలం లక్ అనే ఫ్యాక్టర్ని మాత్రమే తను చూస్ చేసుకోకుండా ప్రతి క్షణం హౌస్లోంచి వచ్చిన ప్రతి క్షణం కూడా తను అంతే డెడికేటెడ్గా నేను వచ్చిన పని దేనికి, నేను వచ్చిన పని కప్పు కొట్టడానికి, బిగ్ బాస్ జనాలు నన్ను పంపించింది బిగ్ బాస్కి, నేను డెడికేటెడ్గా ఆడతాను, నా ప్యాషన్ చూసి ఇంతమంది నమ్మినప్పుడు నేను లోపలికి వచ్చి ఈ రిలేషన్లో అవి ఇవి పెట్టుకుంటే ఎట్లా అంటూ మధ్యలో వచ్చిన రిలేషన్ని కూడా కట్ చేయగలిగి అలా ముందుకెళ్ళిన వాడు, ఒక నామినేషన్ పాయింట్స్ కానీ ఏదైనా ఆర్గ్యుమెంట్స్ కానీ ఏ విషయంలో కూడా ఒక టాస్క్ ఎంటర్టైన్మెంట్ అయినా కానీ ఏ ఒక్క టాస్క్ వదలకుండా పల్లవి ప్రశాంత్ దిర్రా అన్నట్టు ఎవ్రీ సెకండ్ తన ఎఫిషియన్సీ ఏంటో ప్రూవ్ చేసుకున్నాడు. అండ్ జనాల నమ్మకాన్ని కంప్లీట్గా 200% నిలబెట్టుకొని ఇప్పుడు ఏకంగా కప్పు కూడా తీసుకెళ్ళగలిగాడు. ఎంతమందికి ఉంటుంది అసలు ఈ అదృష్టం చెప్పండి? ఈ అదృష్టం కానీ ఇంత హార్డ్ వర్క్ కానీ, మామూలుగా అయితే ప్రతి ఒక్క మనిషికి ఎంతో టాలెంట్ ఉన్నా కూడా లక్ ఉండదు, అండ్ సరిగ్గా ముందుకు తీసుకెళ్ళగలిగే ఆ జనాలు ఉండరు, ప్రాపర్ సపోర్ట్ అయితే దొరకదు. బట్ ప్రశాంత్కి ఇవన్నీ దొరకగలిగాయి, తనకి టాలెంట్ ఉంది, లక్ ఉంది, ప్లస్ ఇంతమంది జనాలు తను ముందుకు నడపడానికి తన వెనకాల మేము ఉన్నాం, నువ్వు వెళ్ళరా బిగ్ బాస్కి మేము చూసుకుంటామంటూ ఒక అభయం ఇచ్చే ఇంతమంది మనుషులు చుట్టూ ఉన్నారు. లాస్ట్ వీక్లో అయితే తన కోసం ప్రమోషన్ చేసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో అసలు అఫీషియల్ పేజ్లో ఆ ప్రమోషన్ చూస్తుంటే నాకే దిమ్మ తిరిగింది. ఏంటి జనరల్ ఎలక్షన్స్ ఏంటి ఈ లెవెల్లో ఒక సీఎంని ప్రమోట్ చేస్తున్నట్టు, లేదో ఒక ఎమ్మెల్యేని ప్రమోట్ చేస్తున్నందుకు ఇంత లెవెల్లో ప్రమోషన్, ప్రతి వాడకి వీధికి వెళ్ళి ఓట్లే ఇస్తూ మా పల్లవి ప్రశాంత్ ఇలా అమ్మ అలా అమ్మ మీరు ఓట్లేయండి అమ్మ అంటూ అలా కష్టపడిన ప్రతి ఒక్కరికి ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యాట్స్ ఆఫ్ అని చెప్పాలి. అలా వాడకి వీధికి బిగ్ బాస్ లాంటి ఒక షోని తీసుకెళ్ళగలిగిన ఘనత మాత్రం ప్రశాంత్ది మాత్రమే అన్నట్టుగా ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. ఓన్లీ సిటీస్లో అర్బన్ ఏరియాస్లో ఉండే ఒక షోని వాడకి వీధికి మారుమూల గ్రామాలకి తీసుకెళ్ళగల ఘనత, అరే అంత పెద్ద షోలో మాలాంటి మా మధ్యలోంచి ఒకడు వెళ్ళినోడు షోకి వెళ్ళడమే ఒక గొప్ప అంటే విన్నర్ కూడా అయ్యాడా, అంతే ఇంతమందిని సపోర్ట్ చేస్తున్నారా, సో అంతమందికి మా ఊరోళ్ళంటే కూడా ఇష్టం అనమాట, మా మీద కూడా ఇంత ప్రేమ చూపిస్తారనమాట అంటూ వాళ్ళందరికీ ఒక హోప్ లైఫ్ మీద క్రియేట్ చేయగలిగిన ఆ టాలెంట్ మాత్రం ప్రశాంతే అని చెప్పాలి. తనకున్న ప్యాషన్కి కానీ డెడికేషన్కి కానీ నెక్స్ట్ లెవెల్. అంత తను ఒక కంటెస్టెంట్ అయినా కూడా, తోటి కంటెస్టెంట్ అయిన శివాజీ గారిని ఒక కాంపిటీటర్ లాగా చూడకుండా ఒక గురువు గారి లాగే చూశారు. అండ్ శివాజీ గారు చెప్పింది తను ఎప్పటికప్పుడు ఒక పెద్ద హోదాలో, పెద్దరికం హోదాలో అలా కాదురా ఇలా కాదురా అలా అంటూ తన మాటలు వింటూనే తనని గౌరవిస్తూనే కంప్లీట్ రెస్పెక్ట్ ఇస్తూ నామినేషన్స్ పాయింట్స్లో కానీ ఏదైనా ఆర్గ్యుమెంట్లో కానీ తను ఒంటరిగానే చేయగలిగాడు. అండ్ ఇప్పుడు లాస్ట్ క్యాప్టెన్సీ టాస్క్ ఏదైతే ఉందో అందులో అమర్కి శివాజీ గారి అగెయిన్స్ట్గా వెళ్ళినా కూడా ప్రశాంత్ మటుకు నేను అమర్కి సపోర్ట్ చేస్తాను మాట ఇచ్చాను, అది మాట నిలబెట్టుకుంటాను అన్నట్టుగా గురువు గారికి కూడా అగెయిన్స్ట్గా నిలబడి, మళ్ళీ గురువు గారికి శివాజీ గారికి ఏమి ఇట్లా కొట్లాటనో లేకపోతే ఆయన మీద ఆర్గ్యుమెంట్ పెట్టుకోవట్లే, ఆయన దారి ఆయనది, నా దారి నాది అన్నట్టుగా ఆ మ్యూచువల్ రెస్పెక్ట్ అనేది మెయింటైన్ చేస్తూనే అమర్ని సపోర్ట్ చేసిన విధానం నెక్స్ట్ లెవెల్ అని చెప్పాలి. అండ్ అంత సపోర్ట్ ఇచ్చినా కూడా లాస్ట్ వరకు నాకు సపోర్ట్ ఇవ్వలేదు కదా అన్నట్టుగా ఆ ఇష్యూలో మళ్ళీ ఎంత రప్చర్ అయినా కూడా ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే తను చేయగలిగింది అయితే చేయగలిగాడు. ఆ విషయంలో డెఫినెట్లీ ప్రశాంత్ని మెచ్చుకోవాల్సిందే. అండ్ షోలో మటుకు ఫినాల్ ఎపిసోడ్ త్రూ అవుట్లో మటుకు నెక్స్ట్ లెవెల్ ఎఫిషియన్సీ అనేది క్లియర్గా ఎంత ప్యాషన్ ఉంది, ఎంత ఎమోషన్ దాచుకున్నాడు అనేది క్లియర్గా తను చూపెట్టగలిగాడు. కాకపోతే ట్రోఫీ తీసుకున్నాక ఇంకొంచెం తను ఇచ్చే స్పీచ్కి కొంచెం టైం ఎక్కువ ఇచ్చుండి అందరికీ తను మాట్లాడగలిగి చెప్పాలనుకున్న పాయింట్స్ అన్ని ప్రాపర్గా చెప్పుంటే బాగుండే. బట్ అంతకు మించిన టైం అయితే ఎవరికి ఇవ్వరు కదా. సీజన్ 5లో యాక్చువల్లీ సన్నీకి బాగా ఇచ్చారని చెప్పాలి. వాళ్ళ పేరెంట్స్ని స్టేజ్ మీదకి తీసుకొచ్చి అప్పుడు అఫ్కోర్స్ ఇప్పుడు కూడా ప్రశాంత్ పేరెంట్స్ వచ్చినా కూడా అప్పుడు స్టేజ్ మీదకి వచ్చి కొంచెం టైం ఇచ్చి ఆయన మాట్లాడడానికి ప్రాపర్ వేలో ఉండింది నాకు సీజన్ 5లో. బట్ ఇప్పుడు ఎందుకు అంత టైం అయితే ఇవ్వలేకపోయారు.
అదొకటే డిసప్పాయింట్. ఎందుకంటే ప్రశాంత్ లాంటి టైం ఇవ్వాలి అసలు. ఎందుకంటే ఒక మిగతా వాళ్ళు విన్నింగ్ అవ్వడం వేరే, ప్రశాంత్ విన్నర్ అవ్వడం వేరే కదా. డెఫినెట్లీ ఒక మారుమూల గ్రామం నుంచి వచ్చిన ఒక రైతు బిడ్డ అనే ట్యాగ్తో వచ్చిన కంటెస్టెంట్కి విన్ అయిందంటే ఎంత గొప్ప విషయం అది. అదొక అచీవ్మెంట్. అది ప్రశాంత్కి మాత్రమే కాదు, బిగ్ బాస్ టీమ్కి కూడా అది అచీవ్మెంటే. అరే మా షో మీద ఇంత మమకారం పెంచుకున్నాడు, ఒక ఊరోని తీసుకొచ్చి మేము ఇట్లా షోలోకి తీసుకురావడమే కాదు, విన్ అయ్యేలా కూడా ఇట్లా విన్ అయినరా, ఇదిరా మా షో అంటే అంటూ వాళ్ళు కూడా కాలర్ ఎగరేసుకునే లెవెల్కి షో రేంజ్ని పెంచిన ఘనత ప్రశాంత్. బిగ్ బాస్ వల్ల ప్రశాంత్కి ఎంత లాభం, ప్రశాంత్ వల్ల బిగ్ బాస్కి కూడా అంతే లాభం, ఇందులో డౌట్ లేకుండా చెప్పచ్చు ఈ పాయింట్ మటుకు. అండ్ ఇంకోటి మధ్యలో చూసారా యావర్కి 15 lakhs ఇస్తాను అనే ఆఫర్ వచ్చినప్పుడు ప్రశాంత్ అప్పుడు కూడా చెప్పాడు, సార్ నేను వచ్చింది జనాలు నన్ను లోపలికి పంపించింది వాళ్ళందరికీ ఆదర్శంగా నిలవడానికి, నేను ఇప్పుడు నేను 15 lakhs తీసుకుంటే ఆదర్శంగా నిలవను అన్నట్టుగా అక్కడికక్కడే రిజెక్ట్ చేసేసాడు. అదొక డెఫినెట్లీ తను మధ్యలో డబ్బులు తీసుకొని వెళ్ళిపోయి ఉంటే, డబ్బులనే కాదు ఏ విధంగా అయినా సరే జనాలు నన్ను పంపించినప్పుడు జనాలు వెళ్ళిపోమంటే వెళ్ళిపోతా, ఉండమంటే ఉంటా అంటూ ఇంతకుముందు ఎవిక్షన్ పాస్ విషయంలో కూడా ఇలాగే తను తీసుకున్నాడు. తను అక్కడ రిస్క్లో పెట్టినా కూడా లాస్ట్ 3లో తను ఉన్నాడని చెప్పి అప్పుడు పాస్ యూస్ చేసుకుంటావా అంటే కూడా తనకి తాను యూస్ చేసుకోవచ్చు, లేదు సార్ నేను చేసుకోను అన్నట్టుగా చెప్పి పాస్ రిటర్న్ వెళ్ళిపోయింది, కానీ తను మాత్రం యూస్ చేసుకోలేదు, ఆఖరికి సేవ్ అయ్యాడు. ఎంతమందికి ఇంత దమ్ము ఉంటే చెప్పండి ఒక బిగ్ బాస్లో ఉన్న కంటెస్టెంట్కి. ఆ లెవెల్ దమ్ము, ఆ ధైర్యం, నీ జనాలను పంపించండి రా బాయ్, ఎవరో ఒక్కరు ఇప్పుడు జనాలను పంపించినప్పుడు అదే జనాలు వెళ్ళిపోమంటే వెళ్ళిపోతా, వాళ్ళకి నచ్చినప్పుడు నేను హౌస్లో ఉండి మాత్రం ఏం ప్రయోజనం అంటూ ఏ షో కోసం అయితే ఇంత ప్యాషన్ ఇంత పిచ్చి పెంచుకున్నాడో అదే షోని వదిలేయడానికి కూడా సిద్ధపడ్డాడు. అదే జనాల కోసం, జనాల మీద ఎంత నమ్మకం ఎంత ప్రేమ పెంచుకున్నాడు అని చెప్పడానికి ఇంతకు మించిన నిదర్శనం ఏముంటుంది చెప్పండి. అని ఇంకోటి యావర్ విషయంలో మటుకు చెప్పుకోవాలి, డెఫినెట్లీ తనకి ఖచ్చితంగా 15 lakhs అనేవి చాలా హెల్ప్ఫుల్ అని చెప్పాలి. యావర్ దగ్గరికి వచ్చినప్పుడు మాత్రమే ప్రియాంకనే అర్జున్ని ముందే పంపించేసి యావర్ దగ్గరికి వచ్చినప్పుడు మాత్రం ఫస్ట్ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ని అడిగారు. ఫ్యామిలీ మెంబర్స్ని అడిగినప్పుడు ఆబ్వియస్లీ వాళ్ళకి బయట ఏం జరుగుతుందో క్లియర్లీ తెలుసు, యావర్కి అంతకంటే ముందుకెళ్ళే అవకాశం లేనప్పుడు వాళ్ళకు కూడా క్లియర్గా చెప్పేశారు తీసుకోమని. అండ్ యావర్కి కూడా ఏంటంటే ఇంతకుముందు బాటమ్ 2 ఉన్న ఎలిమినేషన్ రౌండ్లోకి యావర్ వచ్చాడు, కానీ మిగతా ముగ్గురు రాలేదు, శివాజీ గారు కానీ ప్రశాంత్ కానీ ఇంకెవరో అమర్దీప్ కానీ. కాబట్టి డౌట్ లేకుండా యావరే ఇంకా లీస్ట్లో ఉన్నాడు. అండ్ మోరోవర్ శివాజీ గారు కూడా నిన్నటి ఎపిసోడ్లో క్లియర్గా చెప్పేశారు కదా, డోంట్ మిస్ ఎనీ ఛాన్స్ ఇన్ ఫినాలే అన్నట్టుగా చెప్పారు. ఆయన చెప్పింది ప్లస్ ఇప్పుడు వాళ్ళ బ్రదర్ చెప్పింది అండ్ బాటమ్ 2లో ఉన్నా అనే ఫ్యాక్టు ఇవన్నీ కలగలిసి యావర్ ఒక రైట్ టైంలో ప్రాపర్ డెసిషన్ తీసుకోవడం అనేది హ్యాట్స్ ఆఫ్ అని చెప్పాలి. అండ్ ప్రతిసారి మనీకి ఎంతో ఇట్లా టెన్షన్ పడి అనేట్టుగా ఉండేది సిచ్యువేషన్, బట్ ఈసారి మటుకు పెద్ద టెన్షన్ లేకుండా అది కూడా అట్లా ఫట్మన్ అయిపోయింది అనమాట. అండ్ తర్వాత చూసుకుంటే శివాజీ గారికి ఒక 2 weeks వరకు కూడా డెఫినెట్లీ రన్నర్ పొజిషన్లో ఉండే ఓటింగ్ ఆయనకు ఉండేది. రన్నర్ అవుతాడనే ఫీలింగే వచ్చేది, మోస్ట్లీ అయితే రన్నర్ అయ్యే ఛాన్స్ ఉందనే ఇదే వచ్చేది. బట్ లాస్ట్ వీక్లో మటుకు ఏదైతే ఇప్పుడు 2 weeks ఓటింగ్ ఇచ్చారు ఫినాలి వీక్ అన్నప్పుడు సడన్గా అమర్ దమ్మన్ రైజ్ అయ్యాడు అనమాట. సో రైజ్ అయ్యి అక్కడ శివాజీ గారికి ఇట్లా డౌన్ అయిపోయినట్టు కనిపిస్తుంది. నేను ఇంకా చెప్పాలంటే ఫిలానే వీక్లో కూడా శివాజీ గారికి ఎందుకు అదే పనిగా నెగిటివ్ ఫుటేజే వేశారు. ఆయన్ని అమర్ని ఎక్కువ ఇట్లా మాటలు అంటున్నట్టు ఎక్కువ చేస్తున్నట్టు, అంటే ఆయన ఆనందే వేయరు కదా, అంటే ఆయన బిగ్ బాస్ వాళ్ళు ఒక మనిషిని నెగిటివ్ చేయాలనుకుంటే నెగిటివ్కి ఎక్కువ ప్రొజెక్ట్ చేసి అవతల దానికి ఫీల్ అవుతున్నట్టు, దానికి బ్యాడ్గా ఫీల్ అవుతున్నట్టు ఆ ఫీలింగ్ తెప్పించగలరు. బిగ్ బాస్ మొత్తం వాళ్ళ చేతిలో ఉన్న గేమ్ ఇది, వాళ్ళు ఎలా చూపించగలిగితే అలా చూపించగలరు. రాముడిని రావణాసుడిలా చూపించారు, రావణాసుడిని రాముడిని కూడా రాముడిలాగా కూడా చూపిస్తారు. ఆ టైప్లో మొత్తం షిఫ్ట్ చేయగలిగే టాలెంట్ బిగ్ బాస్ వాళ్ళ చేతిలో ఉంది. సో శివాజీ గారికి కూడా లాస్ట్ మినిట్లో చూపించిన నెగిటివ్ ఫుటేజ్ అనేది ఆయనకి డెఫినెట్లీ రాంగ్గా ప్రొజెక్ట్ చేసి ఆ విధంగా ఓటింగ్ మీద ఎంతో కొంత ఎఫెక్ట్ అయితే చూపించిందని చెప్పాలి. అండ్ ముందు నుంచి చూసుకుంటే కూడా ఈ లాస్ట్ 2 weeksలో శివాజీ గారి ఓటింగ్ కంటిన్యూస్గా మనం ప్రతి ఓటింగ్ రిజల్ట్స్లో చెప్తూనే ఉన్నాం, శివాజీ గారి 3rd పొజిషన్ అని. అనఫిషియల్ పోల్స్ నమ్మొద్దు అంటే చాలామంది పెద్ద ప్రొఫెసర్ లాగా చెప్పారు కదా, ఇప్పుడు ఏమైంది, నేను ప్రతి ఓటింగ్ రిజల్ట్స్లో నేను చెప్తూనే ఉన్నాను, ఫస్ట్ ప్రశాంత్, 2nd అమర్, 3rd శివాజీ గారు, యావర్. ఇది ఆర్డర్ ప్రకారంగా మీరు చూసుకోండి, ఇదే ఆర్డర్లో ఉంది. అదే ఆర్డర్ ఇప్పుడు ఫినాలేలో కూడా మనం చూసాం.
ఇట్స్ ఆబ్వియస్ అంతే. ఇక్కడ అన్అఫీషియల్స్లో వేసిన వేసే మనలాంటి సాధారణ జనం కదా. అన్అఫీషియల్స్ పోల్స్లో ఎవరో ఇట్లా సపరేట్గా పైనుంచి ఏలియన్స్ ఏమీ దిగి వేయరు కదా. మేబీ వెబ్సైట్స్ని వాళ్ళు మ్యానిపులేట్ చేయొచ్చేమో. వెబ్సైట్స్ మ్యానిపులేట్ చేసి అసలు ఎలిమినేట్ అయిన కిరణ్ రాథోర్ని టాప్లో చూపెట్టి ప్రశాంత్ని బాటంలో చూపెట్టొచ్చేమో. బట్ యూట్యూబ్ పోల్స్ని ఎవ్వరు మ్యానిపులేట్ చేసే సమస్య లేదు, బాట్స్ని యూజ్ చేసే సమస్య లేదు. కాబట్టి ఖచ్చితంగా ప్రతిసారి ఓటింగ్ రిజల్ట్స్కి అది మీరు కూడా బిలీవ్ చేస్తూ ఉండండి. అందుకే మేము చేసే ఓటింగ్ రిజల్ట్స్ కూడా అంత మంచి వ్యూస్ వస్తున్నాయి. మెయిన్ రివ్యూ ఎపిసోడ్ కంటే కూడా నేను చేసే ఓటింగ్ రిజల్ట్స్కి ఎక్కువ వ్యూస్ వస్తున్నాయి. సో నా మీద మీరు ఇచ్చిన నమ్మకానికి ఖచ్చితంగా నేను అది నిలబెట్టుకుంటూ ఎవ్రీ ఇయర్ అలాగే ఓటింగ్ రిజల్ట్స్తో అయితే ప్రాపర్ రీసెర్చ్ చేసి అయితే ఓటింగ్ రిజల్ట్స్ చెప్తూ ఉంటాను. అండ్ తర్వాత చూసుకుంటే శివాజీ గారు లిటరల్గా ఇప్పుడు ఎలాగైతే మనము నాట్ ఎక్స్పెక్టెడో, కోర్స్ మనకి రిజల్ట్ ఎలాగో ఇదే ఉంటుందని తెలుసు. బట్ గత 2 వీక్స్ నుంచి శివాజీ గారికి ఎలాగైతే 3rd ప్లేస్ వస్తుందో అది డెఫినెట్లీ మనం ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు. బట్ ఫ్యామిలీ వీక్ వచ్చినప్పుడు ఫ్యామిలీ వీక్లో శివాజీ గారు ప్రతి ఒక్క ఫ్యామిలీ మెంబర్ శివాజీ గారిని టాప్ 5లో పెట్టారు. కాబట్టి డౌట్ లేకుండా శివాజీ గారు నేనే విన్ అవుతాను, ఇంకెవర్రా విన్ అయ్యేది అనే ఫీలింగ్ ఆయనకే ఉంటుంది. వరస్ట్ కేసులో ఆయన మిస్ అయినా కూడా 2nd ప్లేస్లో ఆయన వస్తాడు కదా అనే కాన్ఫిడెన్స్ అయితే ఆయనకు కూడా ఉంటుంది. కాబట్టి ఆయన అంత ఇదిగా యావరికి ఒరే నువ్వే తీసుకోరా డబ్బులు అన్నట్టుగా చెప్పారు. కోర్స్ ఆయన డబ్బుల మీద ఆశ లేదు, ఎలాగో యావరికి వెళ్తేనే ఆయన కూడా హ్యాపీ, అది వేరే విషయం. కానీ ఆయన శివాజీ గారు 3rd ప్లేస్లో ఖచ్చితంగా ఆయన ఎక్స్పెక్ట్ చేసి ఉండరు. ఒరే ఇలా జరిగిందిరా ఫ్యామిలీ వీక్ చూస్తే అలా ఉండి ఈసారి ఏమో ఇలా ఉంది అన్నట్టుగా మనం అనుకున్నాం కదా. ఫ్యామిలీ వీక్లో ప్రతి సీజన్లో ఎలా ఉంటుంది, ఫ్యామిలీ వీక్లో ఏ ఆర్డర్ అయితే పెట్టారో ఆల్మోస్ట్ సిమిలర్ ఆర్డరే రిపీట్ అవుతుంది. లాస్ట్ సీజన్లో కూడా రేవంత్ని ఎక్కువ మంది టాప్లోనే పెట్టారు. లాస్ట్ కూడా రేవంతే అవ్వాలి, బట్ అది పాలిటిక్స్ పరంగా షిఫ్ట్ చేసి రచ్చ అసలు లాస్ట్ సీజన్ కొంచెం ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత బెటర్లే. కానీ సో ప్రతిసారి అలాగే సన్నీ సీజన్లో కూడా అలాగే జరిగింది. సన్నీని ప్రతి ఒక్కరు టాప్ 5లో పెట్టారు, సన్నీ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే విన్ అయ్యారు అనమాట. సో ఆ విధంగా ఉంటుంది ఓవరాల్గా చూసుకుంటే. అండ్ శివాజీ గారు ఖచ్చితంగా ఆయన ఎక్స్పెక్ట్ చేయలేదు, ఖచ్చితంగా షాక్ అయ్యి ఉంటారు. బయటకు వచ్చాక చూస్తుంటారు, ఊరే ఏంట్రా ఇది, ఏం జరుగుతుంది, అసలు నేను ఎలా 3rd వచ్చాను రా, వచ్చిన వాళ్ళందరూ ఇట్లా నన్నే టాప్లో పెట్టారు అని. బట్ ఫ్యామిలీ వీక్ కూడా ఈసారి భలే ప్లాన్ చేశారు అనిపించింది. ఎందుకంటే ఫ్యామిలీ వీక్లో వచ్చినప్పుడు ఇంకా ఆబ్వియస్లీ అందరికి ఇంకా రిలాక్సేషన్ ఉంటుంది. అచ్చా ఓకే ఇంకేముంది మనం ఎలాగో గెలిచేసామరా టాప్ 5లో మనం ఫిక్స్ అన్నట్టుగా ఉండే వాళ్ళకు కూడా ఈసారి షాక్ తగిలింది అన్నట్టుగా చెప్పేసుకోవచ్చు అనమాట. ఎందుకంటే ఫ్యామిలీ వీక్కి మెయిన్ ఫినాలేకి 5 వీక్స్ డిఫరెన్స్ ఉండే వరకు 5 వీక్స్లో రకరకాల ఈక్వేషన్స్ అనేవి మారిపోయినాయి. 5 వీక్స్ వరకు ఎందుకు 2 వీక్స్ బ్యాకే శివాజీ గారు రన్నర్ పొజిషన్ ఓటింగ్ ఉండేది, ప్రశాంత్ తర్వాత ఇమీడియట్గా శివాజీ గారు ఉండేది. బట్ ఈ లెవెల్లో బిగ్ బాస్ వాళ్ళు ప్లాన్ చేసినందుకు అంటే ప్రతి ఎపిసోడ్ ఎంగేజింగ్గా చేయగలిగారు. ఇన్ఫ్యాక్ట్ ఫినాలేకి ముందు ఎపిసోడ్ నిన్నటి ఎపిసోడ్ కూడా అంత ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, మేము రివ్యూ చేసుకోగలిగేలా ఒక ఎపిసోడ్ ఉంటుందని మేమే ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇంకేముందా ఫినాలే వీక్ అంటే రిలాక్స్ అవ్వచ్చు, ఇంకేం ఉండదు రివ్యూకి ప్రాపర్గా అన్నట్టుగా అనుకున్నాం. మేము కూడా ప్రతిరోజు ఎంగేజింగ్గా చేయగలిగే రివ్యూస్ అన్నీ చేసుకుందాం. ఎందుకంటే బిగ్ బాస్ వాళ్ళు అంత బాగా ప్రతి ఎపిసోడ్ని బోర్ కొట్టించుకుంటే చేయగలిగారు. అందుకే ఎప్పటికప్పుడు టర్మ్స్ అనేవి మారుతూ ఉన్నాయి. ఎవరు విన్నర్ అవుతారో ఎవరు రన్నర్ అవుతారని ఎవరికి ఎటువంటి క్లారిటీ లేని ఒక కైండ్ ఆఫ్ ఓటింగ్ రిజల్ట్స్ అనేవి అలా ఉండేవి అనమాట. రకరకాలుగా అటు మారుతూ వచ్చాయి. ద ఎండ్ ఆఫ్ ద డే మచ్ డిజర్వ్డ్ కంటెస్టెంట్ చేతిలోకి ట్రోఫీ వెళ్ళినట్టుగా మనం చెప్పేసుకోవచ్చు అనమాట. అండ్ శివాజీ గారి చిన్న అబ్బాయి చాలా ఎమోషనల్ అయ్యారు కదా, చూసినప్పుడు నాకు కూడా చాలా బాధేస్తుంది. బాగా ఎక్స్ప్రెసివ్. పెద్ద అబ్బాయి ఏమో బయటికి చెప్పుకోడు, ఆయన కూడా బాధే ఉంటుంది. చిన్న అబ్బాయి అయితే బయటికి క్లియర్గా ఎమోషనల్ అయ్యాడు. ఇలా బయట కూడా బాగా ప్రమోషన్స్ చేశారు. మీ ఇంటి బిడ్డ మీ శివన్న ఓటేయండి అన్నట్టుగా. ఆయన మా నాన్న కోటేయండి అని అనలేదు, శివన్న కోటేయండి, మీ శివన్న కోటేయండి అన్నట్టుగానే చెప్పుకున్నారు. చాలా మెచ్యూర్డ్ గై అనిపించింది, చూసినప్పుడు చాలా బాధేసింది. అండ్ శివాజీ గారు బయటకు వెళ్ళేటప్పుడు కూడా అన్నారు కదా, ఇప్పుడు 105 రోజులు మమ్మల్ని కడుపులో పెట్టి చూసుకున్నామమ్మా, జీవితాన్ని ఏంటో నేర్పావు కంప్లీట్గా అంటూ ఎంత పెద్దరికంగా పెద్ద హోదాలో ఆయన వెళ్ళిన విధానం అనేది నాకు పర్సనల్గా బాగా నచ్చింది. అండ్ నాగార్జున గారు మెన్షన్ చేశారు కదా, బెస్ట్ సీజన్ ఇన్ ఆల్ ఆఫ్ ఇండియా అని. ప్రపంచంలో ఏ బిగ్ బాస్ సీజన్ కంటే కూడా అతిపెద్ద హిట్ ఇదే అని. ఎందుకంటే తెలుగు వాళ్ళకి బేసిక్గా
పక్కింట్లో ఏం జరుగుతుంది అనే ఇంట్రెస్ట్ మనకి ఎప్పుడు ఎక్కువగా ఉంటుంది కదా. సో పక్కింట్లో ఏం జరుగుతుంది అని అంత ఇంట్రెస్ట్ చూపించాం మనం. బిగ్ బాస్లో ఆ ఇంట్లో అందరి మధ్య ఎసుంటి గొడవలు అవుతున్నాయి, ఏమవుతున్నాయి అని మనకి ఎంతో ఎక్కువగా ఉంటుంది. అందుకనే మామూలు రోజుల్లో ప్రోమోల కంటే కూడా నామినేషన్స్ ప్రోమోకి మాత్రం విపరీతమైన వ్యూస్ వస్తాయి. ఎందుకంటే నామినేషన్స్లో ఒకరినొకరు తన్నుకుంటారు కాబట్టి, తన్నుకుంటే మనకి అదొక కైండ్ ఆఫ్ సాడిస్టికల్ ఫీలింగ్ అని వస్తుంది కాబట్టి, ఆ సాడిజం మనలో కూడా మనకి తెలియకుండానే ఇంజెక్ట్ అయ్యి ఉంది కాబట్టి. సో అది. అండ్ తర్వాత చూసుకుంటే ప్రశాంత్ వినయాక నాగార్జున గారు మెన్షన్ చేశారు కదా, ఇట్స్ వెరీ క్లోజ్ కాల్, చాలా దగ్గరగా ఉందని. మన ఓటింగ్ రిజల్ట్స్లో కూడా మనం అదే చెప్పుకున్నాం, దగ్గరగానే ఉన్నాయి, ఆల్మోస్ట్ సిమిలర్ అని. సో ఎస్, అదే మనకు నాగార్జున గారు కూడా మెన్షన్ చేశారు. అండ్ బ్రీజా కార్ ఏమో వాళ్ళ నాన్నగారికి అండ్ 15 lakhs డైమండ్ జ్యువెలరీ వాళ్ళ అమ్మగారికి ఇస్తూ, అండ్ మిగతా మనీ మట్టుకు జనాల కోసం 35 లక్షలు తను గెలుచుకుంది ఏదైతే ఉందో అది జనాల కోసం పంచిపెట్టమని. ఇట్స్ అ వెరీ ఇన్స్పైరింగ్ డెసిషన్. పల్లవి ప్రశాంత్ రైతులకి కానీ లేకపోతే కంప్లీట్ రూరల్ పీపుల్కి కానీ చాలా పెద్ద ఇన్స్పిరేషన్ అని చెప్పాలి. అండ్ బిగ్ బాస్ మీద విపరీతమైన ప్రేమ పెంచుకున్న వాళ్ళకి, బిగ్ బాస్ అంటే ప్యాషన్ ఉండే వాళ్ళకి, బిగ్ బాస్కి వెళ్ళాలనుకునే వాళ్ళకి కూడా తనకు ఒక ప్లాట్ఫామ్ ఏర్పరిచినట్టుగా తెలుస్తుంది. అరే మనలో ఒకడరా, మనలాంటోడు కదరా, మనలోంచి ఒకడు వెళ్ళినోడు కూడా అంత పెద్ద ప్లాట్ఫామ్లో అంతమంది సెలబ్రిటీస్ మధ్య శివాజీ గారిని దాటుకొని, అమర్దీప్ లాంటి విపరీతమైన పాపులారిటీ ఉన్నోడిని దాటుకొని విన్నవచ్చు అనమాట. అంటే జనాలు తలుచుకుంటే ఏమన్నా చేసుకోవచ్చురా, నిజంగా జనాల చేత విన్నరా ప్రశాంత్. సో మనం కూడా అవుతామేమో అన్నట్టు వాళ్ళందరికీ ఒక హోప్ ఇచ్చిన సత్తా మాత్రం ప్రశాంత్ డౌట్ లేకుండా తెచ్చుకున్నాడు అని చెప్పాలి. సో ప్రశాంత్ విక్టరీ నిజమైన మచ్ ఎలిజిబుల్ విక్టరీ అని నాకు అనిపించింది. మీకేమనిపించిందో కింద కమెంట్ చేయండి. అండ్ ఇప్పుడు బిగ్ బాస్ అయిపోయాక కూడా ఆబ్వియస్లీ ఓటీటీ సీజన్ 2 స్టార్ట్ అవుతుంది కాబట్టి దానికి సంబంధించిన అప్డేట్స్ ఎప్పటికప్పుడు తెలిసినప్పుడు వీడియోస్ చేస్తూనే ఉంటాను. అండ్ కాబట్టి స్టే సబ్స్క్రైబ్డ్. అండ్ ఆబ్వియస్లీ ఏంటంటే ఇప్పుడు రేపు బజ్ ఎపిసోడ్స్ సంబంధించి బజ్ చూసేసి ఆ రివ్యూస్ కూడా నేను చేస్తూ ఉంటాను. సో ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే ఉండండి. అండ్ ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో అవుతూ ఉండండి. దిస్ ఈజ్ ఫనీ అని ఛానల్ నేమ్ లాగే దిస్కి ఈస్కి ఫనీకి గ్యాప్ లేకుండా ఉంటుంది. ఆ పేజ్ని లైక్ చేయండి. అక్కడ కూడా ఏమైనా అప్డేట్స్ ఎప్పటికప్పుడు ఉంటే బిగ్ బాస్ సంబంధించిన ఓటీటీ కానీ మిగతావి కానీ పోస్ట్ చేస్తూ ఉంటాను. ఓకే, థ్యాంక్స్ లాట్ ఫర్ వాచింగ్. ఇన్ని రోజులు నన్ను భరించినందుకు, నా రివ్యూస్ చూసినందుకు, నా ఓటింగ్ వీడియోస్ కోసం పొద్దున 6 గంటలకు లేసిన ప్రతి ఒక్కరికి అందరికీ చాలా థ్యాంక్స్. లవ్ యూ ఆల్. బాయ్.